ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి యావత్తు సినీలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్ ఎట్టకేలకు పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. హనుమాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన సంచలన విజయం తర్వాత దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్ వేదికగా షూటింగ్ ను గ్రాండ్ గా ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అత్యంత ఖరీదైన కళాఖండాలతో పురాతన అంజనాద్రి సామ్రాజ్యాన్ని తలపించేలా ఒక భారీ సెట్ ను రూపొందించారట. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్లో సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి నటిస్తుండడం విశేషం. కాంతార సినిమాతో తన నటనా విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రిషబ్ ఇప్పుడు హనుమంతుడి పాత్ర కోసం ప్రత్యేకమైన మేకోవర్ అయ్యారు. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే ఆయన సెట్స్ లో సందడి చేస్తూ తన బాడీ లాంగ్వేజ్ తో అందరినీ ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. రిషబ్ తో కలిసి ఈ షెడ్యూల్లో కథను మలుపు తిప్పే ఇతర ముఖ్య నటులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టులో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ షూటింగ్ స్పాట్లో మరికొందరు సీనియర్ నటులు కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రశాంత్ వర్మ విజన్ ప్రకారం ఈ చిత్రం విజువల్స్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని చిత్ర బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. జై హనుమాన్ కేవలం ఒక సూపర్ హీరో సినిమా మాత్రమే కాకుండా భారతీయ పురాణాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి తీసుకొస్తున్న ఒక అద్భుత దృశ్యకావ్యం. మొదటి భాగంలో హనుమంతుడి దర్శనం కేవలం కొద్దిసేపే ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఆంజనేయుడే ప్రధాన పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ద్వారా స్పష్టమైంది. అందుకే ఇందులో ఉండే భారీ యాక్షన్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే ఈ భారీ విజువల్ వండర్ను వెండితెరపై చూడ్డానికి అభిమానులు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. సినిమా చిత్రీకరణే దాదాపు ఏడాది పాటు సాగే అవకాశముందని సమాచారం. షూటింగ్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా భారీగానే సమయం పడుతుంది. వెరసి ఈ సినిమా థియేటర్లోకి రావడానికి 1.5 నుంచి 2 ఏళ్ల సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తోంది.